స్టేజ్ కింద ఇబ్బంది లేకుండా కొంచెం ముందుగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చప్పట్లో నిజంగా ఇటువంటి కార్యక్రమం నిజంగా అదృష్టకరం. ఇది పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేయాలండి. పెట్టుకుంటే పక్కకి వెళ్తానండి. లైన్లోకి రండి, కంగారేం లేదు. లైన్లో డోర్ పక్కన ఎవరు ప్రశాంతంగా లైన్లోకి రండి. అమ్మా కేక్ తీసుకురాబో. సారీ అమ్మా. టీమ్ సేవియర్స్ వాళ్ళంతా ఒక సంఘంగా ఐఎంఏ కానీ వాళ్ళు ఉన్నప్పుడు సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. సైడు బ్రిడ్జి సైడ్ నిలబడండి దయచేసి. ఇక్కడ రక్తదానం చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఈ పక్క నిలబడండి. కొద్దిగా మీరు అటు జరిగితే అమ్మాయి ఈ పక్క లైన్ ఇక్కడ రాబోకండి. అమ్మా అట్రాబో, పెద్దగా అట్రాబో, మైక్ వెనకాలించిరాబో. భోజనం చేసి వెళ్ళాలి. ఇక్కడ ఆ స్పీకర్ వెనకాలించరండి. అమ్మా అక్కడ వైట్ డ్రెస్ సోదరుడు సిద్ధు గారి పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ, యువ నాయకుడు, యువరక్తం కలిగిన వ్యక్తి, ధైర్యవంతుడు, సమస్యల్ని పరిష్కరించాలనే తపన ఉన్న వ్యక్తి, ఎంతటి సమస్యనైనా
పరిష్కారం ఎతకగలిగిన వ్యక్తి, స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సమస్యకు చెల్లించిపోయి పేదవారికి అండగా ఉండాలనే ఒక మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి సిద్ధు గారు. కావలిలో జనసేన పార్టీకి ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో వాళ్ళ వ్యక్తిగత ఫ్యాన్స్ ప్రేమనే పార్టీ ప్రేమగా పెంచుకొని జనసేనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎప్పుడు జనం కోసం, నిరంతరం కూడా నమ్ముకున్న కార్యకర్తల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం కూడా పోరాడుతూ మొన్నటి జరిగిన ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఫ్రంట్గా ఏర్పడిన తరుణంలో నాకు ఒక మంచి మిత్రుడిగా, ఒక మంచి శిష్యుడిగా, ఒక మనసున్నటువంటి వ్యక్తిగా, కావలి సమస్యలను పరిష్కరించాలనే తపనున్నటువంటి వ్యక్తిగా నాకు దగ్గర అవటం, ఈ రోజున అన్ని రంగాల్లోనూ ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ, సోషల్ యాక్టివిటీస్లో కానీ, రక్తదాన శిబిరాలని నిర్వహిస్తూ నిరంతరం ప్రజలకి ఏదో విధంగా సేవలు అందిస్తూనే ఆధ్యాత్మిక పరంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ అన్ని రంగాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకుని, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో క్రికెట్ ఆడటానికి చిన్న స్టేడియం కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కూతుర్ని ఈ దేశ క్రికెటర్లుగా చేయాలనే ఒక ఆలోచనతో ఒక బిడ్డకే పరిమితం కాకూడదు, కావలిలో ఉన్నటువంటి అందరూ కూడా దాంట్లో పాలు పంచుకునే విధంగా ఈరోజు క్రికెట్ అసోసియేషన్ కూడా కావలిలో పెంపొందించి కావలి విద్యార్థులు ఎక్కువ మంది ఈరోజు జిల్లాలో ఆడుతున్నారంటే దాంట్లో సిద్ధు యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. అటు ఆటల పరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, కుటుంబ పరంగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకొని కావలి పట్టణంలో యూత్తో ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటూ నిరంతరం కూడా ఏ కార్యక్రమం చేసినా పెద్దలకి తెలియజేస్తూ అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నటువంటి సిద్ధుకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా సిద్ధుకి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తున్నా, మనిషి ఎదగాలంటే ధైర్యం, ఓర్పు, నేర్పు, సహనం అన్నీ ఉన్నాయి, కానీ దాని పక్కన డబ్బు కూడా ఉండాలి. డబ్బు సంపాదించే దాంట్లో నువ్వు కూడా ముందుకు రావాలని చాలాసార్లు కూడా చెప్పా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. ఎందుకంటే మనిషి భావాలు ఉన్నటువంటి వ్యక్తి డబ్బు కూడా సంపాదిస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి దాని మీద కూడా ఇంకొకసారి మనసుని పెట్టండి అని సిద్ధుని కూడా ఆశీర్వదిస్తూ, ఈరోజు ఒక మంచి మిత్రుడు యొక్క పుట్టినరోజులో నేను కూడా పాలు పంచుకోవడానికి వచ్చిన దానికి అదే అతని క్యారెక్టరే ఈరోజు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాగలిగింది. దేనికి కూడా ఫీల్ అయ్యే మనస్తత్వం ఉంది కాబట్టి ఈరోజు మేము కూడా వచ్చి వాళ్ళు ఆశీర్వదించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆయన పుట్టినరోజు ఎక్కడో ఫ్రెండ్స్ ఎంజాయ్మెంటు, లేదంటే పబ్బుల్లోనూ, లేదంటే డిన్నర్లతో కాకుండా ప్రజా జీవితంలో నిరంతరం ప్రజలకు అవసరమైన రక్తదాన శిబిరంతో చేసినప్పుడే అతని మనసు, అతని హృదయం, చెలించే హృదయం, అతని మనసులో ఉండే భావాలు మనందరికీ కూడా అర్థమవుతున్నాయి. కాబట్టి ఆ వ్యక్తిని మనందరం కూడా కావాలని ఇంకా సేవా కార్యక్రమాలు సిద్ధం చేయాలని మనసారా ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.